హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ చూసాక ఎంతమందికి అనిపించింది లైక్ భరణి గారు టాప్ 5లో ఉండబోతున్నారు అని చెప్పని. యాక్చువల్లీ టాప్ 5లో భరణి గారు ఉండబోవట్లేదు. టాప్ 5లో భరణి గారిని వీళ్ళు ఉంచబోతున్నారు. ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు ఏకల వచ్చి మేకల దిగాడు అంటారు చూసారా, అలాగా ఏకల ఉన్న మనిషిని తీసుకొచ్చి మేకల మార్చి వీళ్ళంతటా వీళ్ళ వెనకాల గుచ్చుకుంటున్నారు. నాకైతే అలా అనిపించింది. బట్ మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక దయచేసి లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొదటి నామినేషన్ వచ్చి రాము గారు అండి. రాము గారు వచ్చి సోల్జర్ గారిని నామినేట్ చేశారు. సోల్జర్ పవన్ని నామినేట్ చేశారు. నేను ఇంకేమైనా మంచి పాయింట్లు చెప్తాడేమో అనుకున్నాను ఈ మనిషి. సో ఈ మనిషి మంచి పాయింట్లు చెప్పకుండా ఆ మనిషి ఎప్పుడు వస్తున్నప్పుడు పక్కకి తప్పుకో అని చెప్పని అన్నాడంట. పక్కకి తప్పుగానే ఒకే ఒక్క మాటకి తను హర్ట్ అయిపోయి ఆ చెప్పిన విధానం బాగాలేదని చెప్పాడు. సొల్లు వేస్ట్, ఇలాంటి టైం వేస్ట్ వ్యవహారాల గురించి ఎక్కువ టైం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, పక్కకి తప్పుగా అని చెప్పని అన్నాడంట. ఆ పక్కకి తప్పుగా అన్నది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అన్నాడు. వెంటనే పెద్ద ఏం లేదు, వెంటనే ఇమీడియట్గా సోల్జర్ అన్నాడు, నువ్వు జాగ్రత్త గుర్తుపెట్టుకో, నువ్వు బాగా ట్రోల్ అయిపోతావు విపరీతంగా, ఈ దాంతో కనుక నువ్వు చేస్తే కనుక, ఈ రీజన్తో కనుక నువ్వు నామినేట్ చేస్తే విపరీతంగా ట్రోల్ అయిపోతావు అని చెప్పాను అన్నారు. యాక్చువల్లీ ఇప్పటి వరకు రాము గారి మీద ఉన్న మంచి పేరు ఇదంతా కూడా సడన్గా ఇలా గ్రాఫ్ తగ్గిపోతుంది ఈ ఒక్క నామినేషన్ వల్ల. అంత దరిద్రంగా ఉంది నామినేషన్. వైబ్ కుదరలేదని, లేదంటే ఆ మనిషి నాతో సరిగ్గా ఉండట్లేదని, నేను మాట్లాడినప్పుడు కోపంగా రియాక్ట్ అయ్యాడని చెప్పి నువ్వు నామినేట్లు చేస్తావా? ఇంటి నుంచి బయటకు పంపడానికి సరైన కారణాలు చెప్పి చావండి అంటే దాని అర్థం అందరికీ అర్థమయ్యేటట్టు నిజమైన తప్పును వేలెత్తి చూపించి సమాజానికి లేదా చూస్తున్న టీవీ ప్రేక్షకులకి ఇదిగోండి యాక్చువల్గా మీరు చూసింది ఇదైనప్పటికీ కూడా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఇది, ఇతను ఈ ఉద్దేశంతో మంచి చేయలేదు, వెనకాల ఇలాంటి చెడు ఉద్దేశం ఉంది అని నిరూపించడానికి నామినేషన్స్ అనేవి ఉన్నవి. అందుకు బేసిక్గా ఇప్పుడు మనీష్ గారు అంటారు చూస్తాను, నేను ప్రతి ఒక్కరు మాస్కుల్ని తీయడానికి వచ్చాను, వాళ్ళ సెల్ఫ్ని నేను పోర్ట్రేట్ చేయడానికి వచ్చాను, వాళ్ళు చెడు అని చెప్పడానికి నేను వచ్చానని చెప్పని అంటారు చూస్తారు. అది ఎపిసోడ్ మొత్తం కదా చేయాల్సింది. ఇలాంటి నామినేషన్స్ అప్పుడు పాయింట్లు ఎక్కడ పెట్టాలి బేసిక్గా. సో ఎక్కడ పెట్టడం అనేసి ఏటేటో పెడతారనమాట. పెట్టాల్సిన టైం వచ్చేటప్పటికి మాత్రం ఇలాంటి సోదు పాయింట్లు అన్నీ పెడతా ఉంటారు. ఫస్ట్ నామినేషన్ అయితే ఇది చాలా దరిద్రం అయిపోయింది. సెకండ్ నామినేషన్ హరీష్ గారిని చేశారు. లైక్ హరీష్ గారి బాధ్యత బిగ్ బాస్ మనవాడికి ఇచ్చారు కాబట్టి మీరు నా మాట కూడా వినట్లేదు అని చెప్పి నామినేట్ చేశాడు. కొద్దిగా వ్యాలిడే, బట్ అతని రీజన్ అతనికి చాలా గట్టిగా ఉంది. అతని డిఫెండింగ్ స్కిల్స్ ముందు మనం పనిచేయం కాబట్టి రాము గారిది ఇవాళ కుదరలేదు అంతే. అవతల బాగా డిఫెండ్ చేసుకున్నారు, కొట్టేశారు. అవతల డిఫెండ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఇతను పాయింట్స్ ఇచ్చాడు అనమాట, చాలా తేలిగ్గా, ఎందుకు పనికిరాని ఇచ్చి. ఇంకా కాసేపు సౌండ్స్ని పక్కన పెట్టేసండి. మా పక్కింటి వాళ్ళు సౌండ్ తగ్గించమన్నా కానీ లేదు, మనం అవ్వదు, మనం ఎక్కడి నుంచో వచ్చాం కాబట్టి మన మాట అంత చల్లదు. సో ఏమనుకోకండి, వినిపిస్తుందని అనుకుంటున్నాను. సో అడ్జస్ట్ చేసుకోండి ఒక్కరోజుకి. నెక్స్ట్ ప్రియా గారు నామినేట్ చేశారు, ఆశా షైని గారు నామినేట్ చేశారు. ఫస్ట్ ఆశా షైని గారు నామినేట్ చేస్తూ ఆ షాంపూ సేమ్ అదేనబ్బా, ఆ నీట్నెస్ దాని గురించే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎన్నిసార్లు చెప్పుంటారు ఆ పాయింట్, నేను కావాలని వేరే పాయింట్ లేక తెచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరెవరైతే నామినేట్ చేశారో వాళ్ళు యాక్చువల్గా నామినేట్ చేయాల్సింది ఒకరినే, వాళ్ళతో గొడవలు అయినవి ఒకరికే, కానీ వీళ్ళు సేఫ్ సైడ్ చూసుకుని అందరి దృష్టిలో తప్పు ఎవరిదో వాళ్ళ మీద వేసేసి సేఫ్గా వచ్చేస్తున్నారు అనమాట. ప్రియా గారు కూడా అదే ధోరణిలోకి వచ్చారు. సో ప్రియా గారు ఇమీడియట్గా ఆశా షైని గారు నామినేట్ చేసి ఆ షాంపూలు, ఆ క్లీనింగ్, ఆ డర్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారు. అక్కడ ఏదన్నా ఉంటే కనుక తీసి పక్కన పెట్టను, నేను సర్వెంట్ని కాదు అని నువ్వే అన్నావు. మళ్ళీ వాటిని ముట్టుకుని మళ్ళీ డస్ట్బిన్ దగ్గర వేస్తున్నావు. ముట్టుకోవడం ఎందుకు? ముట్టుకోవడమే నీకు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు వేస్తున్నావు అని చెప్పని అన్నారు. వేస్ట్ పాయింట్ అబ్బా. ఆవిడ చేయాలనుకుంటే నిజంగా చాలామందిని చేయొచ్చు. ఆవిడతో చాలా ఇష్యూస్ ఉన్నాయి, సీరియస్ ఇష్యూస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సేఫ్ డ్రామా, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ ప్రియా గారు భరణి గారు నామినేట్ చేశారు సెకండ్ పర్సన్గా. సో భరణి గారిని ఎందుకు నామినేట్ చేశారంటే ఆ ఎగ్గ టాస్క్ ఒకటి ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అదొకటే చెప్తే బాగోదు కదా ఉద్దేశంతో. కర్రలాగే టాస్క్ ఉంటుంది కదా, కెప్టెన్సీ టాస్క్. సో ఆ కర్రలాగే టాస్క్ దాంట్లో ఇచ్చారనమాట. మీరేమో నేను ఆడుతున్నాను, బాగా ఆడుతున్నాను అని చెప్పి పొగుడుతున్నారు, మళ్ళీ వచ్చి నా కర్ర లాగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, డబల్ ఫేస్డ్ కదా అంటున్నారు. డబల్ ఫేస్డ్ ఏంటి మెంటలా మీకు ఏమన్నా? అది డబల్ ఫేస్ అవ్వదు. నువ్వు ఆట ఆడుతుంటే కనుక ఒక తోటి ఆటగాడిగా అరే చాలా బాగా ఆడుతున్నారు అని చప్పట్లు కొడతాం. బట్ పోటీ విషయానికి వచ్చేటప్పటికి అరే నాకు కాంపిటీషన్ అయితే నేను తీసేస్తానని చూస్తాడు. ఒక కాంపిటేటర్గా బిహేవ్ చేయడానికి, అలాగే ఒక ఇంటి సభ్యుడిగా ఎంకరేజ్ చేయడానికి చాలా తేడా ఉంది. ఈ రెండింటికి మధ్య అర్థం తెలియకపోవడం మన దరిద్రం, అంతకుమించి ఇంకేం లేదు. ఆవిడకి బేసిక్గా తెలివితే అట్లా అరవాల్సిన చోట మాత్రమే అరుస్తారండి, అంతకుమించి ఇంకేం లేదు. ఈవిడ 2 నామినేషన్స్ కూడా చాలా చెత్త నామినేషన్స్. చెప్పాల్సిన పాయింట్ని చెప్పలేదు, పెట్టాల్సిన మనిషిని అక్కడ పెట్టలేదు. లైక్ మనీష్ గారితో గొడవ అవ్వలేదా? పెట్టొచ్చు కదా. హరీష్ గారితో గొడవ అవ్వలేదా? పెట్టొచ్చు కదా. అంత పెద్ద టాస్క్ జరిగి పెద్ద నోరేసుకుని పడిపోయిన తనుజ గారిని పెట్టొచ్చు కదా. తనుజ గారితో గొడవ పడింది కదా, పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టలేదు? ఉత్తిదే సేఫ్ ఆడేయాలి అంతే.
నెక్స్ట్ రీతు గారు వచ్చారు. ఈవిడిది కొద్దిగా పర్లేదు. రీతు గారు వచ్చి డైరెక్ట్గా హరీష్ గారు నామినేట్ చేశారు. హరీష్ గారిని నామినేట్ చేస్తే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే గివప్ ఇచ్చేస్తున్నారు అతను ప్రతిదానికి. అంటే నాకు అవసరం లేదు, ఒక్క విషయంలో నేను తప్పని ప్రూవ్ అయింది కాబట్టి, నా మీద ఒక ముద్ర పడిపోయింది కాబట్టి నేను ఇంకెవరిని కాదర్ చేయను, నేను ఇంకెవరిని దేకను, నేను చెడు అన్న విషయం మీరు డిస్కస్ చేసేసారు కాబట్టి, అంటే డిసైడ్ చేసేసారు కాబట్టి నేను చెడుగానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఆకలితో ఇలా పస్తులతోనే ఉంటాను అని చెప్పని అన్నారు. మాట 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 పెరుగుతూ అసలు హౌస్లో గొడవలు వచ్చేది నీ వల్ల, నువ్వే కానీ కరెక్ట్గా వచ్చుంటే, అది పర్మిషన్ తీసుకుని వచ్చుంటే ఈ గొడవంతా ఉండేదే కాదు, ప్రతిదీ నీ వల్ల జరుగుతుంది అని చెప్పని అన్నారు. రాంగ్ స్టేట్మెంట్. ఆల్రెడీ మెంటల్లో ఉన్నాడు ఆయన, మాకు అర్థమవుతుంది. బట్ ప్రతిరోజు ఆ మెంటల్ని కొనసాగిస్తానంటే దొబ్బదు కదా. కాబట్టి ఆయన వచ్చి ఆ మాట అనేసరికి ఆవిడ అసలు చాలా గట్టి మనిషి రీతు గారు, ఆల్రెడీ అందరికీ తెలుసు రీతు చౌదరి. సో మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ట్రై చేసింది, బట్ కుదరక ఆవిడకి ఆ ఏడుపు వచ్చేసింది. అవతలోడు ఏడుపు ఫేకా రైట్ అనేది నువ్వు వాళ్ళ మనసులోకి దూరి ఎప్పటికీ డిసైడ్ చేయలేవు. నేను ఇంతకుముందు రివ్యూలు చూసే కొంతమంది ఉన్నారు, ఆదిరెడ్డి గారు లాంటి వాళ్ళు. సో వాళ్ళు కూడా చెప్పిన పాయింట్ అదే, అండ్ నేను కూడా ఏకీభవించిన పాయింట్ కూడా అదే. అవతలోడు ఎమోషన్ని నువ్వెలా జడ్జ్ చేస్తావు, అది ఫేకా రియల్ అని చెప్పి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆ ఏడవచ్చా ఏడవకూడదు అనే ఒక జడ్జిమెంటల్ మైండ్తో నువ్వు జడ్జ్ చేసేస్తావా. అవతలోడు ఏడుపు వచ్చింది నిజంగానే, అంతమందిలో ట్రిగ్గర్ చేసేటప్పటికి కేవలం ఆ మనిషి రావటం వల్లే, ఒకటి తిండి పెట్టడం కోసమో తిండి తినడం కోసమో ఆ మనిషి వస్తే నువ్వు దాన్ని క్వశ్చన్ చేస్తావా. అలా క్వశ్చన్ చేసినప్పుడు వచ్చిన ఏడుపుని నువ్వు జడ్జ్ చేస్తావా. బేసిక్గా హరీష్ గారు రాంగ్ ఈ విషయంలో. సో హరీష్ గారు రాంగ్ అని ప్రూవ్ అయింది. అయినా సరే ఆయన మాటలు అంటున్నందుకు ఆవిడ ఏడ్ చేస్తే ఆ ఏడుపుని కూడా క్వశ్చన్ చేసి సింపతి కార్డు ఆడకండి, సింపతి గేమ్ ఆడకండి అన్నారు. అవతలోడు ఏడుపును నువ్వు సింపతి కార్డు అంటే కనుక నువ్వు కూడా ఒకసారి వచ్చి అంతమంది నేను క్వశ్చన్ చేస్తే వెళ్ళి సోఫాలో కూర్చొని ఏడ్చావు కదా, అది కూడా సింపతి కార్డే కదా. అంటే ఇక్కడ నీకు కనిపిస్తుంది కాబట్టి మా దగ్గర సింపతి కార్డు అని మీరు అంటుంటే, జనాలకి కనిపించేలాగా సోఫాలో కూర్చొని నేను ఆడవను అనుకుంటూనే ఏడ్చి బిగ్ బాస్ దగ్గర కూడా ఏడ్చారు కదా, అది కూడా సింపతి కార్డే అవ్వచ్చు కదా. అదెందుకు సింపతి కార్డు అవ్వకూడదు. ఓహో మీరు జనాల్లోకి రారు కాబట్టి, జనం మిమ్మల్ని అడగలేరు కాబట్టి, మీకు అది ఎవరికే కనిపించదు కాబట్టి, అలాంటి ఫుటేజ్ ఎవరికి చూపించాడు కాబట్టి మాకు చేయలేదు అనుకున్నారా. ఇంతే, ఇలా అడిగితే చాలా పాయింట్లు వస్తాయి. బట్ ఎందుకు లేండి బని కావాలని బ్యాట్ చేస్తున్నాం అనుకుంటారు చాలామంది. ఫైన్, అదంతా పక్కన పెడితే హరీష్ గారితో తప్పండి, రీతు గారి పాయింట్ కరెక్ట్ అండి. ఆవిడ కరెక్ట్గానే నామినేట్ చేశారు. ఇతను ఆ బిహేవియర్లో ఉన్నాడు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయకుండా నిలదొక్కుని గెట్ బ్యాక్ ఇస్తే బాగుండు, కమ్బ్యాక్ ఇస్తే బాగుండు. బట్ ఇతను చేసింది ఏం లేదు, అదే స్థానంలో ఉన్నాడు. నేను ఆకలితో ఉంటాను, ఆకలి దప్పులతో ఉంటాను, నిరాహార దీక్ష చేస్తాను, నేను ఆడటానికి రెడీగా లేను అంటాడు. ఓ పక్క నుంచి గొడవ పడతానే ఉంటాడు ఏందో. సో నెక్స్ట్ ఈవిడ నామినేట్ చేసింది ఆశా షైని గారిని. మళ్ళీ ఈవిడ కూడా సేఫ్ ఆడేసింది. ఫస్ట్ ఎత్తుకోవడం మంచి పాయింట్ ఎత్తుకున్నారు కదా, అదే పాయింట్ మీద ఉండొచ్చు కదా. మరి సడన్గా మార్చుకున్నారు ఏమో తెలియదు కానీ ఆవిడని ఎత్తుకున్నారు. షాంపూ, అదే షాంపూ సీన్ అబ్బా బాబు, ఆశా షైని గారితో అదే షాంపూ, అదే క్లీన్నెస్, అదే డర్టీనెస్ గురించి మాట్లాడారు. అది పూర్తిగా ఎత్తిపోయింది. ఇంకా దాని గురించి ఎవడేం చేయలేడు. సో ఇంకా అది వెళ్ళిపోయింది అంతే, ఇంకా వెళ్ళిపోయింది. దాని గురించి ఇంకేం మాట్లాడడం. సో సేఫ్ కంటెస్టెంట్స్ గురించి, సేఫ్ నామినేషన్స్ గురించి వదిలేద్దామండి బాబు, ఎందుకు ఎదవలేకపోతే. సో ఫస్ట్ నామినేషన్ చాలా బాగుంది, హరీష్ గారి మీద మంచి పాయింట్ ఎత్తారు. సెకండ్ కూడా చాలా గట్టిగా పట్టుకోవాల్సింది, ఎందుకు వదిలేసారు, ఛాన్స్ ఇచ్చినట్టు అన్నారు. బట్ ఈ నామినేషన్తో పోల్చుకుంటే మాత్రం ఫస్ట్ నామినేషన్తో పోల్చుకుంటే సెకండ్ది చాలా వేస్ట్, ఫస్ట్ది బెస్ట్. సో రీతు గారి విషయంలో కరెక్ట్. నెక్స్ట్ కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్టున్నారు. ఆ బ్రేక్ టైంలో బయట వర్షం పడుతుంది కదా, సో బ్రేక్ ఇచ్చినట్టున్నారు. ఆ బ్రేక్ ఇచ్చిన టైంలో వెళ్ళి ఒక పక్కన కూర్చుని ఉంటే, రీతు దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఎక్కిస్తున్నారు అనమాట సంజన గారు. ఆశా షైని అలాంటిది ఇలాంటిది, అది అలా చేయాల్సింది, ఇది అలా చేయాల్సిందని. ఇక్కడే వద్దులే బూతొద్దులే కానీ ఇక్కడే జీ మండిపోయేది ప్రతి ఒక్కరికి కూడా. నీ సైకోయిజంని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, నీ సైకోయిజంతో జనాలను ఎంటర్టైన్ చేస్తున్నావు, ఫైన్. ఈ కైండ్ ఆఫ్ మ్యానిపులేటివ్ థింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే, ఇలాంటి ఓవర్ యాక్షన్ జనాలు తట్టుకోరు. నీ అల్లర్ని, నీ ఎగస్టాల్ని, ఇవన్నీ కూడా జనాలు ఆనందించినంత వరకు, ఎంటర్టైన్ అయినంత వరకు ఊరుకుంటారు. ఒక్కసారిగానే వాళ్ళకి చికాకు మింగింది అనుకో, అంత బాగా ఆడుతున్న కంటెస్టెంట్ అయినా కానీ దించి పక్కన పెట్టేస్తారు. ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ దాటి మనం ఏది చేయకూడదు అనమాట. మీరు చేయండి, ఇబ్బంది పెట్టండి, శాడిజంగా బిహేవ్ చేయండి, సైకోపాత్ర బిహేవ్ చేయండి, అవతలోడు ఏడ్చి కొట్టుకు చచ్చిపోయే రేంజ్లో బిహేవ్ చేయండి. మ్యానిపులేటివ్ థింగ్స్ ఇచ్చి ఇంకొకరికి ఎక్కించి ఆటను చెడదొబ్బుకునే ప్రాసెస్లు చేయకూడదు. బేసిక్గా మీకు విషయం తెలుసా, ఆదిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్న ఛానల్స్లో సెకండ్ రివ్యూవర్, ఒక రివ్యూవరు పేరొద్దులే కానీ ఎక్కడికో వెళ్ళిపోతారు ఆ పర్సన్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఆట అంటే అలాగే ఆడాలి, ఆట అంటే అంత జెన్యూన్గా ఆడాలి, అంత కరెక్ట్గా ఆడాలి. సో అది లేదు. నేను ఎక్కడో ఊహించుకున్నాను, గీత రాయల్ అనగానే నేను ఎక్కడో టాప్లో ఊహించుకున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. నాకు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఆ టైప్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు అరే ఇలాంటి వాళ్ళు కదా ఉండాలి అనుకున్నాను. బట్ ఆ లైన్ ఉంటుంది చూసారా, ఆ లైన్ దాటుతున్నాను అన్న విషయం ఆవిడకి తెలీదు, అండ్ ఆవిడ దాటుతున్నట్టు చూపించిన ఎడిటర్లకే తెలియదు, ఎవరికి తెలీదు. అనుకోకుండా ఆవిడ టప్పని బయటకు వచ్చేసారు. సో ఇలాగే ఉంటుంది బేసిక్గా. మీరు ఆవిడంత గొప్ప ప్లేయర్ కాదులే కానీ, అసలు పోలికి కూడా లేదు, అది సెకండరీ కానీ. బట్ చెప్తున్నా, సంజన గారు ఎప్పుడైతే ఇలా బిహేవ్ చేస్తారో పీకేస్తారు, టప్పని బయటకు వచ్చేస్తారు. నువ్వు కంటెంట్ ఇవ్వడం మాత్రమే కాదు పాయింట్, ఆ కంటెంట్ని కరెక్ట్గా ఇవ్వడం, లిమిట్గా ఇవ్వడం నేర్చుకోవాలి. అది లేని రోజు జనాలు బయటకు లాగేస్తారు.
వెరీ సూన్ ఇంకా సంజన గారికి అర్థమైపోద్ది మనం ఇంతకు మించి ఇంకా లోపలికి వెళ్ళాం, ఇంకా డ్రాస్టిక్గా లాగలేమని చెప్పని అనుకుంటారు. సంజన గారు ఒకసారి కాదు 2 సార్లు ప్రూవ్ అయ్యారు. నేను చెప్తాను, సుమన్ శెట్టి గారు నామినేషన్ అప్పుడు కూడా చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది ఆవిడ, మాట్లాడుకుందాం. నెక్స్ట్ వర్షం పడటం వల్ల సెట్ అంతా లోపలికి రప్పించారు, ఆ పెయింట్ పూసేదంతా కూడా లోపల పెట్టారు సిట్టింగ్. సో ఇప్పుడు సుమన్ శెట్టి గారు అనమాట, సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. ఇతను నామినేషన్స్ కూడా పెద్దగా అంత ఏం లేవు, సర్లే చెప్పాలి కాబట్టి తప్పదు. సుమన్ శెట్టి గారు ప్రియాని నామినేట్ చేశారు. ఎక్కడ దొంగతనం జరిగినా ఫస్ట్ నన్నే అడుగుతున్నారని చెప్పని అన్నారు. యాక్చువల్లీ ఆవిడ ఫస్ట్ దొంగతనం జరిగిన వెంటనే వీళ్ళని కాదు, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగింది. సో అందరిని అడుక్కుంటూనే వచ్చింది, ఇతను చెప్పాలి కాబట్టి ఆ పాయింట్ చెప్పాడు. నెక్స్ట్, నేను ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఫుడ్ కానీ ఏదన్నా నాకు ఇస్తే నేను టాస్క్ ఇస్తే చేస్తానండి, టాస్క్ ఇవ్వకుండా ఎలా చేయగలను అన్నారు. అంటే బేసిక్గా ప్రియా గారు అడిగారు, నేను ఏమి ఇవ్వకుండా మీరు ఏమి చేయకుండా కూడా నేను మీకు దోశ వేసి ఇచ్చాను కదా, దానివల్ల గొడవ కూడా అయింది అని చెప్పని అన్నారు. ఈయన ఇమీడియట్గా నాకు ఫ్రీగా వచ్చేది ఏది వద్దమ్మా, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను తీసుకున్నాను, లేదు టాస్క్ చేసే తీసుకోండి అంటే కనుక టాస్క్ చేసే తీసుకునేవాడిని అని చెప్పని అన్నారు. ఇతని దగ్గర కూడా పాయింట్ ఉంది, బట్ స్టిల్ వేస్ట్ అవ్వాలి, సేఫ్. నెక్స్ట్ ఇంకా సేఫ్ గేమ్, అబ్బా బాబు సేఫ్ అనలేము కానీ సర్లే. నెక్స్ట్ మనీష్ గారిని ఎంచుకున్నారు. నీ అమ్మ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అనుకున్నాను, బట్ మనీష్ గారిని కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అన్నారు. బట్ ఈ విషయంలో మనీష్ గారే కరెక్ట్, ఎందుకంటే దొంగతనాలు జరుగుతున్నాయి, ఎవడో ఏ టైంకి ఎలా రియాక్ట్ అయిపోతున్నాడో తెలియదు, ఎవడు ఏ టైంకి ఏది ఎత్తేస్తాడో తెలియదు, యూనిటీ అనేది లేదు, ఓనర్స్కే టెనెంట్స్కి మధ్య సఖ్యత లేదు. అలాంటప్పుడు ఎవడు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనే ఇంటెన్షన్ తెలియకుండా నేను లోపలికి పంపించలేను అని అన్నాడు. అది కరెక్ట్. సో సుమన్ శెట్టి గారు మళ్ళీ ఫెయిల్ అయిపోయారు, ఏదో ట్రై చేశారు కానీ కుదరలేదు. సేఫ్. నెక్స్ట్ డీమన్ పవన్ గారు, నాకు తెలిసి ఈ వీక్ చాలా డేంజర్ తెలుసు డీమన్ పవన్ గారికి. మరి ఎవరు ఓట్లేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఎందుకు ఓటేస్తున్నారో పాపం, ఎవరైతే ఓట్లేస్తున్నారో వాళ్ళ ఓట్ల వాల్యూ నిజంగా తెలిస్తే ఈ మనిషికి ఏదో చెయ్యొచ్చు. బేసిక్గా అంతమంది నమ్ముతున్నారు కదా స్వామి. ఎనీహో డీమన్ పవన్ గారు వచ్చారు, నామినేట్ చేశారు ఆశా శైని గారు. సేమ్ టాస్క్ అబ్బా, సేమ్ సేఫ్ గేమ్ అంతే. సేమ్ ఆ షాంపూ క్లీనింగు అది నాకు నచ్చలేదు, చేసేయి అంతకు మించి లేదు. ఎవ్వడు గమనించిన పాయింట్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు దాంట్లో నువ్వు లేవు, దానివల్ల నువ్వు హర్ట్ అవ్వలేదు, దానివల్ల వచ్చే పనిష్మెంట్ నీకు రాలేదు, బిగ్ బాస్ నేను తిట్టలేదు, నాగార్జున గారు తిట్టలేదు, ఆ సిచ్యువేషన్లో నువ్వు లేవు, అది నీ షాంపూ కాదు, అది నీ కండిషనర్ కాదు, అండ్ జరిగే విషయంలో టీవీలో చూపించే వరకు కూడా నీకు తెలియదు, నీకేం డ్యామేజ్ జరిగిందని నువ్వు నామినేట్ చేస్తున్నావు, వేస్ట్. సేఫ్. నెక్స్ట్ డీమన్ పవన్ గారు భరణి గారిని నామినేట్ చేశారు సెకండ్ పర్సన్ కింద. సో భరణి గారిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ సేమ్ రీజన్, ఎగ్ టాస్క్ రీజన్. ఆ ఎగ్గో బుర్రలో గుజ్జున్నవాడికి ఎవ్వడికైనా తెలుస్తుంది, ఒరే బాబు నెలలు తల్లిరా బాబు, ఆవిడకి ప్రోటీన్ కావాలి, ఎగ్గిచ్చాడు, మానవతా దృక్పథంతో ఎగ్గిచ్చాడు, గుడ్డు చుట్టూ ఇంత పెద్ద పెంట అవుతుందని ఆయనకు తెలీదు. సరే ఆయనకు తెలిసినా కూడా నోరు మూసుకుని ఉన్నాడు. సో అందువల్ల ఆయన నామినేట్ చేశాడు. అండ్ ఇంకో కొత్త పాయింట్ కూడా చెప్పారు, అది అంతా మొత్తం మీ మీదగా వస్తుంది, తనుజ గారిని పక్కన పెట్టేశారు మీరు, ఆ బ్లేమ్ అంతా అదంతా వస్తున్నా కూడా మీరే కాదు మీతో పాటు తనుజ గారు కూడా ఉన్నారు అక్కడ, కానీ మీరు వాదించుకోవడం మాత్రం మీ తరఫునే వాదించుకున్నారు, ఆవిడదేం తప్పలేదు అన్నట్టు ఎక్కడేం చేయలేదు, డిఫెండ్ చేయలేదు అన్నాడు. కొద్ది కరెక్టే, బట్ యాక్చువల్లీ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్. బేసిక్గా భరణి గారికి కానీ తనుజ గారికి కానీ వాళ్ళు ఒక మనిషి నెలల తల్లి కదా అని సేవ్ చేశారు. పర్సన్ తప్పు, ఆ పర్సన్లో ఉన్న అమ్మతత్వాన్ని గౌరవించి వీళ్ళ ఫోన్లని ఊరుకున్నారు. పర్సన్ పరిగమాలింది, అది పక్కన పెట్టండి, బట్ వీళ్ళు మాత్రం మంచి ఇంటెన్షన్తోనే తీసుకున్నారు, అది ఆయనకే రివర్స్లో కొట్టింది. అందుకని వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇతను కూడా అంతే అండి, డీమన్ గారు ఇతని మీద పెద్దగా ముందు నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇదే గేమ్ ఆడతాడన్న విషయం తెలుసు, అనుకున్నట్టుగానే సేఫ్ ఆడేశాడు, డన్. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ గారు వచ్చారు. ఇమ్మాన్యుయల్ గారు ఎత్తుకోవడమే మంచి పాయింట్ ఎత్తుకున్నారు. లైక్ ఎప్పుడు ఉండదు మొదటి నుంచి మనీష్ గారిని తీసుకుని వచ్చి చెప్పాను కదా, ఆ రోజు ఏవైతే జరగవో, నాగార్జున గారు వచ్చినప్పుడు ఏవైతే ఒక విషయాలు ఒక కొలిక్కి రావో వాటిని నామినేషన్స్కి వాడుకుంటారు మన వాళ్ళు. బేసిక్గా ఇమ్మాన్యుయల్ గారు అదే చేశారు. టాస్క్ జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో మీరు స్వార్థంగా ఆలోచించకుండా ఉండుంటే, మీ తెలివితేటలే బెటర్ అని అనుకోకుండా ఉండుంటే ఈరోజు నేను క్యాప్టెన్ అయ్యేవాడినేమో, లేదా ఒక బెటర్ పొజిషన్లో ఉండేవాడినేమో. సో మీరు ఆ రోజు చేసిన దానివల్ల నాకు చాలా అన్యాయం జరిగింది అన్నాడు. మనీష్ గారు కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు, బట్ స్టిల్ ట్రై చేశాడు, బట్ ఓడిపోయాడు. అదే యాక్సెప్ట్ చేసేసాడు ఆయన కూడా, అంతకు మించి ఇంకేం లేదు. గుడ్ నామినేషన్, గుడ్ రీజన్, ఓకే యావరేజ్, బట్ ఓకే సెట్ అయింది. నెక్స్ట్ సూపర్ అప్ ఈ పాయింట్. నెక్స్ట్ హరీష్ గారు నామినేట్ చేశారు. హరీష్ గారు నామినేట్ చేస్తూ చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గుండంకులు అనేది తప్పైతే రెడ్ ఫ్లవర్ అనేది కూడా తప్పే కదా అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ ఇందులో కూడా మంచి పాయింట్ ఉంది. ఏంటి, మీరు రెడ్ ఫ్లవర్ అనేది ఒకటి అనడం వల్ల నేను వెంటనే గుండంకులు అన్నాను, వెంటనే మీరు చెప్పి ఒకటి ఆపేశారు. నేను గుండంకులు అని చెప్పి నేను ఐ లవ్ యూ అని కూడా చెప్పాను. ఐ లవ్ యూ అన్న పదాన్ని వదిలేసి గుండంకులు అనే దాన్ని పట్టుకున్నారు మీరు. అలాంటప్పుడు నేను రెడ్ ఫ్లాగ్ అన్నప్పుడు మీ ఇంటెన్షన్స్ వదిలేసి నేను కూడా ఆ మాటే కదా పట్టుకుంటాను. అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది. కరెక్ట్గా మాట్లాడారు ఇమ్మాన్యుయల్ గారు, నిజమే కదా. గుండ్ అంకుల్ ఐ లవ్ యూ అన్నప్పుడు అతనికి ఏది హర్టింగ్ అనిపిస్తుందో అది మాత్రమే తీసుకున్నాడు, ఐ లవ్ యూ అనేది వదిలేసి. అలాగే ఇమ్మాన్యుయల్ కూడా రెడ్ ఫ్లవర్ అనగానే అతని ఇంటెన్షన్ పక్కన పెట్టేసి నన్ను ఎర్రి పుష్పం అని చెప్పని అన్నాడని చెప్పి తీసుకుంటాడు. నీది కరెక్ట్ అయితే ఇతను కూడా కరెక్టే కదా, నీకో రైలు ఏదో రూల్ లేదు కదా. సో ఇమ్మాన్యుయల్ కరెక్ట్ పాయింట్ ఆడు. ఇంతకన్నా బెస్ట్ పాయింట్ ఇంకోటి ఏం మాట్లాడాడంటే కనుక, గుండ్ అంకుల్ అన్న మాట అంటేనే నీకు బాడీ షేమింగ్ అంటే, నన్ను ఇమిటేట్ చేస్తూ ఇరిటేటింగ్గా ఇమిటేట్ చేస్తుంటే అది నాకు బాడీ షేమింగే కదా. ఒకవేళ కాదు అనుకో నువ్వు అన్నా అది నాకు బాడీ షేమింగ్లా అనిపిస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు నామినేషన్లో ఆయన మళ్ళీ చేశాడు. సో అది బాడీ షేమింగ్ అవుతుంది, విచ్ ప్రూవ్స్ హరీష్ గారు ఈజ్ రాంగ్ అండ్ ఇమ్మాన్యుయల్ ఈస్ వెరీ 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 రైట్.
ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇతను అన్నాడు అనమాట, ఆడవాళ్ళ పట్ల నేను ఏదో అనేసానని చెప్పి నా మీద ముద్ర వేసేశారు అని చెప్పని అన్నారు. ఒకవేళ నువ్వన్న ఒక్క మాట నీకు ముద్ర అయి ఉంటే కనుక కామెడీ చేసేవాడిని లేకు కామెడీ అని చెప్పి ఒక లిమిట్ దాటి చేయకూడదని చెప్పి బాడీ షేమింగ్కి సంబంధించిన కామెడీ అంటే అది కూడా నాకు ఎఫెక్ట్ అవుతుంది కదా. నువ్వన్న ఒక్క మాట నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితే నువ్వన్న అదే మాట నా కెరీర్కి నా ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా, నీకోటి నాకోట అని అడిగాడు. అవతోడు ఏం మాట్లాడడానికి లేదు. అంత మంచి పాయింట్లో అంత పెద్ద పాయింట్లో మాట్లాడే హరీష్ గారు కూడా గట్టిగా కేకలేసి ఏ ఏ ఏ అని 3 సార్లు వచ్చి పెద్దగా కేకలేసేసాడు. సో ఇమ్మాన్యుయల్ గారు ఇమ్మీడియట్గా మంచి మాట అన్నాడు అనమాట, సమాధానం లేనప్పుడే నోరు చాలా గట్టిగా లేస్తుంది, సమాధానం నీకు లేనప్పుడే అవతలోడి మీద అప్పటి వరకు లేని కోపం సడన్గా అరుపు రూపంలో బయటకు వచ్చేస్తుంది. అండ్ అదే ప్రూవ్ అయింది కూడా. అంతకుమించి ఇంకేం లేదు. నీకన్నా గట్టిగా అరవగలను, నీకన్నా గట్టిగా చేయగలను, సంబంధం లేని పాయింట్స్, సిచ్యువేషన్తో సంబంధం లేని పాయింట్స్, క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం లేని పాయింట్స్ అనమాట అవన్నీ. సో అలా అరుచుకుంటూ వచ్చేసాడు. ఫైనల్లీ ఇమ్మాన్యుయల్ గారు ట్రై చేసుకున్నారు, ఇలా ఏదో కొట్టుకున్నాడు. అది కూడా పెద్ద కామెడీగా అనిపించింది. నామినేషన్లో కూడా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడం మన ఇమ్మాన్యుయల్ గారికి సాధ్యమైంది. సో ఇప్పటివరకు చేసిన నామినేషన్స్లో ఇమ్మాన్యుయల్ గారిది బెస్ట్. ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఇమ్మాన్యుయల్ గారు మాత్రమే నిజంగా ఎవరితో అయితే గొడవ అయిందో వాళ్ళనే నామినేట్ చేశారు, వేరే వాళ్ళని చేయలేదు, సేఫ్ గేమ్ ఆడలేదు. నిజంగా ఎవరితో అయితే ఇష్యూ అయిందో వాళ్ళనే కష్టమైన సారీ చెప్పైనా సరే నామినేట్ చేశాడు, వేరేది సేఫ్ గేమ్ ఆడలేదు. సో ఇమ్మాన్యుయల్ గారు బెస్ట్. నెక్స్ట్ భరణి గారు, యాక్చువల్లీ కొన్ని పాయింట్లు రాసుకున్నాను, ఒకసారి చూస్తాను ఎందుకన్నా మంచిది. చాలా పాయింట్లు ఉన్నాయి యాక్చువల్లీ ఇమ్మాన్యుయల్ గారి తర్వాత ఇమ్మాన్యుయల్ గారి కన్నా ఇంకా ఎక్కువే అని చెప్పొచ్చు. భరణి గారు ఈరోజు హీరో ఆఫ్ ది ఎపిసోడ్. ఆయన హీరో అవ్వలేదు, జనం అందరూ తీసుకొచ్చి ఆయన భుజాల మీద ఎక్కించుకొని అతను హీరో చేశారు. ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ అండి, దీని అమ్మ లా పాయింట్ అసలు. దొంగతనం బేసిక్గా ప్రియ గారిని నామినేట్ చేశారు. అతను ఫస్ట్ ప్రియ గారిని నామినేట్ చేస్తూ చెప్పిన మాట అనమాట, ఒకవేళ మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే కనుక ముందు మనకు ఆ హక్కు ఉండాలి. నేను దొంగతనం జరిగింది, సంజన గారు దొంగతనం జరిగితే ఆ దొంగతనాన్ని చూసి కూడా నేను మాట్లాడలేదు అని కదా మీరు అందరు నన్ను నామినేట్ చేశారు. ఓకేనా, గుడ్డు దొంగతనం అయితే ఒకటి, థమ్స్అప్ దొంగతనం అయితే ఒకట. సంజన గారు గుడ్డు దొంగతనం చేసినప్పుడు నాకు తెలిసినా నేను చెప్పలేదు అనేది ఒక పాయింట్ అయితే, హరీష్ గారు థమ్స్అప్ దొంగతనం చేసినప్పుడు అది మీకు తెలిసినా కూడా మీరు చెప్పకపోవడం కూడా తప్పే కదా. అంటే నేనే పొజిషన్లో ఉన్నాను, నువ్వు కూడా అదే పొజిషన్లో కూడా ఉన్నావు కదా. సో అంటే నాకో రూలు నీకో రూలా? అంటే నువ్వు దొంగతనం చేసి కప్పేస్తే అది పెద్ద ప్రాబ్లం కాదు, నేను గుడ్డు దొంగతనం చేసి అది తెలిసినా చెప్పకుండా కప్పేస్తే అది ప్రాబ్లమా? ఎంతవరకు న్యాయం? సూపర్ పాయింట్ అసలు. దెబ్బకు నోరు మూసేలు బయట ఎవడన్నా అయితే. అండ్ అదే హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఇంకో మాట కూడా చెప్పేశాడు, భోజనం వండుతుంటే దాన్ని టేస్ట్ చేస్తున్నానన్న వంకతోనే లేకపోతే ఎదులోకి వచ్చి ఆ భోజనం దాంట్లో చేపెట్టి అందరూ తినే దాంట్లో భోజనం దాంట్లో చేపెట్టి నోట్లో పెట్టుకుని బాగానే ఉందని చెప్పి మళ్ళీ పెట్టుకుంటే అది అందరికీ వెళ్తుంది కదా. ఇమీడియట్గా ప్రియ గారు నేను అలా చేశాను అని చెప్పి అదేదో నాని సినిమాలో ఆ గొంతుతో మొత్తం అనేసింది అనమాట. ఇమీడియట్గా అందరూ మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే బొంగు చెప్తాడు, చెప్తే నువ్వు ఊరుకుంటావా? కేకలేసే వాళ్ళ మీద. కాబట్టి ఎవడో చెప్పలేదు, అందరూ అంగనాచలు అలా కూర్చొని ఉన్నారు. సారీ, ఈ పదాన్ని మ్యూట్ చేసుకుంటా. ఆవిడేమంటుంది, లేదు నేను అలా చేయలేదు, నేను అంతా చేయాల్సిన అవసరం లేదు, నేను ఎవరి భోజనాన్ని కోప్పడలేదు అని చెప్పని అన్నారు. ఆయన చెప్పాడు, నువ్వు ఒక డాక్టర్, బేసిక్గా నువ్వు ఒక డాక్టర్ అయ్యండి, ఏది హైజీనిక్ ఏది అన్హైజీనిక్ అన్న విషయం నీకు తెలియాలి, అండ్ దేనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా నీకు తెలియాలని. నన్ను డాక్టర్ అనొద్దు, నా ప్రొఫెషన్ మధ్యలోకి తీసుకురావద్దంటే నేను తీసుకొస్తానన్నాడు ఆయన. అంతే కదా. నువ్వు ప్రియా అనేది నువ్వు చెప్పుకున్నావా? ప్రియా అంటే ఏంటి అంటే బేసిక్గా డాక్టర్ ప్రియా అని నీ అంతటి నువ్వే అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకున్నావు. ఇన్స్పెక్టర్ ధర్మ అంటే ఉత్తి ధర్మ అంటారా? లేదు కదా, ఇన్స్పెక్టర్ గారనే అంటారు. డాక్టర్ ప్రియా అన్నప్పుడు డాక్టర్ అనే అంటారు. నీ ప్రొఫెషన్ తీసుకొచ్చి కించపరచడానికి తీసుకురాలేదు, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పడానికి వచ్చారు. నీ దగ్గర పాయింట్లు లేదు కాబట్టి, నీ దగ్గర డిఫెండ్ చేసుకునే స్కిల్స్ లేవు కాబట్టి, అండ్ డిఫెండ్ చేసుకోవడానికి నీ దగ్గర ఏది మిగలలేదు కాబట్టి, ఆబ్వియస్లీ నీది ప్రూవ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఇప్పుడు దాని మీద కూర్చుంటావు. దేని మీద? ఆ డాక్టర్ అన్న దాని మీద కూర్చుంటావు. నా ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పని మాట్లాడింది. ప్రొఫెషన్ తీసుకొస్తారు, ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉంటూ కూడా నువ్వు ఇలాంటి విషయాలను పట్టించుకోలేదు కాబట్టి. బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదే మ్యాటర్సే కదా, అది మీరే చెప్పారు కదా. ప్రతి చిన్న పాయింట్లను తీసుకొచ్చి సేఫ్ గేమ్ ఆడారు కదా. సో ఇలాగే ఉంటుంది, ఎవరు తీసుకోవాలి, తప్పదు. నాకు థమ్స్అప్ దొంగతనం చేయడం తెలియదు అని చెప్పాను. అంది థమ్స్అప్ తీసుకొని వచ్చి అతను తాగింది కదా, అది నాకు థమ్స్అప్ అన్న విషయమే తెలియదు, నాకు ముందు చల్లగా తగిలింది, ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యానని చెప్పి అట్టట్టు కొట్టుకుంటా నెమ్మదిగా ఏదో టాపిక్ని మార్చుకుంటే వెళ్ళిపోయింది అనమాట. తప్పు, ఆబ్వియస్లీ తప్పు. దొరికేసావు, ఇంక పీగేదేం లేదు, ఇంకా దొరికేసావు అంతే. ఇంకా ఎక్కడో ఏదో పాయింట్ చెప్తుంటే ఏదో గుర్తు రావట్లేదు, అప్పుడు డాక్టర్ పాయింట్ ఏదో చెప్తుంటే పక్క నుంచి మనీష్ గారు చప్పట్లు కొట్టేస్తున్నాడు. ఎందుకు ఆ చప్పట్లో, ఎందుకు తేడా చప్పట్లో అవసరమా అసలు? నీకు నచ్చిన పాయింట్ వచ్చేటప్పుడు నువ్వు చప్పట్టుకుంటే ఇదే మనీష్ గారు మ్యాక్సిమం చాలా త్వరగా బయటకు పోవడానికి కారణాలు ఇవే అవుతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో పాయింట్ చెప్తుంది, దానికి రిలేటెడ్ నేను చప్పట్లు కొట్టేస్తున్నాడు. అట్లీస్ట్ నిజంగా తెలివనోడు అయితే నీ అమ్మాయి ఇతను కరెక్ట్గా మాట్లాడుతున్నాడు రావు, ఈ టైంలో సైలెంట్గా ఉండాలనుకోవాలి. సో భరణి గారు ఫస్ట్ నామినేషన్ కరెక్ట్ అనిపించింది. సో ప్రియ గారు రాంగ్, భరణి గారు రైట్. చెప్పిన పాయింట్లు కూడా లాజిక్తో కరెక్ట్గా మాట్లాడాడు. నెక్స్ట్ భరణి గారు నామినేట్ చేసిన డీమన్ పవన్ కొద్దిగా సేఫ్గా ఆడుతున్నాడేమో అనిపించింది. ఏంటి స్వామి నువ్వు కూడా అనుకున్నాను, లేదు కరెక్ట్గానే మాట్లాడారు. డీమన్ పవన్
పవన్ తీసుకుని వస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకనేది కూడా చెప్తాను. ఎందుకంటే డీమన్ పవన్ వచ్చినప్పుడు అతనితోనే ఇతనికి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్న మనిషి అతనితో మొదట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆ తర్వాత కలిసి సారీ రోజుకు 100 సార్లు సారీ చెప్పి మరి ఆ మనిషితో కలిశారు. ఒక గొడవ జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ కలిసిన వాళ్ళతో ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది, వాళ్ళతో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉన్న పర్సన్ నువ్వు కూడా ఎగ్గ టాస్క్ మీద నన్ను నామినేట్ చేసావా అని అతనికి బాధ వచ్చింది. సో దానికి వివరణ ఇస్తున్నాడు. బుర్రలో గుజ్జున్నవాడికి, నేను ఇందాక చెప్పాను కదా, నిజంగా ఉన్నవాడికి తెలుస్తుంది, అరే 5 నెలల తల్లికి ప్రోటీన్ అవసరం కాబట్టి ఇచ్చాడు, అది తెలిసిపోయినప్పుడు అప్పటి వరకు తెలియదు అన్నాడు. సర్లే ఆవిడని బయట పెట్టడం ఇష్టం లేక నువ్వు అదెందుకు అబ్జర్వ్ చేయు. సో తను బేసిక్ అడిగింది అదే అనమాట. అండ్ రెండోది, తనుజ గారు నువ్వు మెన్షన్ చేయలేదని చెప్పాను అన్నారు. యాక్చువల్లీ అంత సీన్ ఏం లేదు. ఆయన మెన్షన్ చేయాలని కానీ లేదా ఆ మనిషిని ఒంటరిగా పెట్టేయాలని కానీ ఎక్కడ అనుకోలేదు. ఆయన చేసిన తప్పల్లా ఏంటంటే, ఆయనే చెప్తున్నాడు, నేను చేసిన తప్పల్లా ఏంటంటే పలానాది చేశారు అని జరిగిన తర్వాత, పలానా గుడ్డు దొంగతనం జరిగింది అన్న తర్వాత, ఆ మనిషి దొరికేసిన తర్వాత అయినా కానీ మేము యాక్సెప్ట్ చేయాల్సింది. బట్ ఎందుకు మేము యాక్సెప్ట్ చేయలేకపోయాం, ఆవిడని ముందు పెట్టడం ఇష్టం లేక మేము చేసాం, ఆవిడంతటా ఆవిడే ముందుకు వచ్చేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పాను అన్నారు. కరెక్ట్, నిజంగా డీమన్ పవన్ గారిది యాక్చువల్గా తప్పే. సో దానికి మనం ఏం చేయలేమన్నమాట. సో నామినేట్ చేశారు. యాక్చువల్లీ పర్ఫెక్ట్ అబ్బా, భరణి గారు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ ఎపిసోడ్ అతనికి పాజిటివ్ అవుతుంది అన్న విషయం ఆయనకు కరెక్ట్గా తెలిసే కరెక్ట్గా ఎమోషన్స్ని బయట పెట్టుకున్నాడు. పర్సన్కి తగ్గట్టు ఎమోషన్స్ని బయట పెట్టుకున్నాడు. మాట్లాడదాం దీని గురించి కూడా. నెక్స్ట్ సోల్జర్ పవన్ గారు వచ్చారు. అతను కూడా అంతే భరణి గారు నామినేట్ చేశారు. సేమ్ ఎగ్ టాస్క్ గురించే నామినేట్ చేశారు. ఇంకా భరణి గారికి మెంటల్ వచ్చేసిందండి, ఈ అమ్మ ఎన్నిసార్లు చేస్తారా బాబు ఎగ్ టాస్క్ మీద. సో వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేశారు అని చెప్పారన్నారు. టార్గెట్ అన్న పదం వాడినందుకు చాలామంది అఫెండ్ అయి ఉంటారు. బట్ నేను కరెక్ట్గా చెప్తాను, రీజన్ నాకేమనిపించిందో చెప్తాను. టార్గెట్ అన్న పదం ఎందుకు అన్నాడంటే, ఎగ్ టాస్క్ జరిగింది ఎవరు, సంజన గారు. సరే ఆవిడ క్యాప్టెన్ కాబట్టి ఆవిడ నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్గట్ గురించి దాచింది ఇద్దరు ఎవరు, భరణి గారు, తనుజ గారు. ఎందుకు తనుజ గారిని ఎగ్ టాస్క్ గురించి నామినేట్ చేయలేదు ఇప్పటికి వచ్చో ఎవరు కూడా, వై ఎందుకు అవ్వలేదు? ఇంత టార్గెటెడ్గా ఇతన్ని టార్గెట్ చేసినంత దారుణంగా తనుజ గారిని ఎందుకు టార్గెట్ చేయలేదు? ఓన్లీ ఇతని ఫేస్ మాత్రమే గుడ్డు టాస్క్లో ఎందుకు కనబడుతుంది? ఓన్లీ ఈ గుడ్ ఇష్యూలో ఇతనిదే ఎందుకు కనబడుతుంది? సో ఇతని మీద మీరు టార్గెట్ చేసుకున్నారు కాబట్టి, ఇతని మీద మీరు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నారు కాబట్టి, ముగ్గురున్న ఈ ఇష్యూలో కేవలం ఒక మనిషిని మాత్రమే టార్గెట్ చేసి అందరూ కలిపి సేఫ్గా ఆడేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? టార్గెట్ చేశారని. సో ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు, నాకు అర్థమవుతుంది అన్నారు. ట్రూ, జనాలు చూస్తారండి ఏం చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో, ఎవరిని టార్గెట్ చేస్తున్నారని చెప్పి భరణి గారు అన్నారు. నిజమే. అండ్ వెంటనే పవన్ గారు కూడా మాట అన్నారు, కరెక్టేనండి, గెలుపు ఓటమిలు కాదు ఇక్కడ కావాల్సింది, మనిషి తాలూకు జర్నీనే జనాలు చూస్తారని చెప్పని అన్నారు. భరణి గారు కూడా వెంటనే అవును, ఎగ్జాక్ట్లీ నేను చెప్తుంది అదే, జనాలు చూస్తున్నారు, జనాలు చూసి వాళ్ళు ఏం జడ్జ్ చేస్తే నేను దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పని అన్నారు. జనాలు ఎక్కడో పెడతారు తను. చూడండి ఈ రోజు ఎపిసోడ్ తర్వాత కౌశల్ గారు ఒక ఎపిసోడ్ తర్వాత ఎలా అయితే ఎదిగారో అలా భరణి గారు చాలా దారుణంగా ఎదిగిపోతారండి. చూస్తూ ఉండండి. నెక్స్ట్ సోల్జర్ పవన్ గారు ఇమీడియట్గా హరీష్ గారు నామినేట్ చేశారు. సార్ మీరు ఇది కాదు, మీ సెల్ఫ్ ఏంటో నాకు బాగా తెలుసు, మీరేంటో నాకు బాగా తెలిసినప్పటికీ కూడా మీరు ఎలా ఉండటం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించట్లేదు, ఇది మీరు కాదు అని చెప్పని ఫస్ట్ పాయింట్ అన్నాడు. హరీష్ గారు కూడా పాజిటివ్ పాయింటే కాబట్టి తెలుసు నువ్వు నాకు కొడుకు లెక్క, సో నేను ఇప్పటి వరకు నాన్నని ఎవరిని పిలవలేదు, నిన్నే పిలిచాను, బట్ నేనేంటో చూపిస్తాను, నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి కదా నేనేంటో చూపిస్తాను, చింపేస్తాను, పొడి చేస్తానని చెప్పని అన్నాడు. ఏం చేస్తాడో చూద్దాం అనుకుని ఇంకా ఆయన ఓకే చేస్తాడు, రంగు పూసాడు, ఇక్కడితో నామినేషన్స్ అయిపోయినాయి. సోల్జర్ పవన్ గారితో కూడా నామినేషన్స్ ఓకే, బట్ నాట్ అప్ టు ద మార్క్. నెక్స్ట్ ఆశా షైని గారు తనుజ గారిని పిలిచి నామినేట్ చేశారు. సేమ్ సింపుల్, మీరు ఎవ్వరు ఈ ఇష్యూలో లేరు, షాంపూలు మీది కాదు, కండిషనర్లు మీది కాదు, మీది కాని దానికోసం మీరు ఎలా నామినేట్ చేస్తున్నారో, మీరు అందులో లేరు కదా, పర్సనల్ అటాక్ అయింది నేను, నాకు సపోర్ట్గా ఎవరో రాలేదు, ఆ పర్సన్కి ఎవరైతే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ చేసిన పర్సన్కి కొద్దిగా గొప్ప సపోర్ట్ వెళ్ళారు, బట్ నా వరకు రాలేదని చెప్పన్నారు. టు బీ ఫ్రాంక్ ఆశా షైని గారు బిగ్ బాస్ హౌస్లో చాలా అమాయకంగా ఉన్నారబ్బా. మేబీ ఇదే ఆవిడ నిజమైన లైఫ్ ఏమో నాకు అర్థం కాదు, కానీ పాపం ఒక చోటకు వచ్చి సేఫ్గా ఒక చోట ఫీల్ అవ్వగలుగుతుంది, అంత సేఫ్గా ఫీల్ అవుతూ ఆవిడలో ఉన్న సెల్ఫ్ని పోర్ట్రే చేసుకోవాలని ట్రై చేస్తుంది, మంచిగానే ఉంటుంది, సో అన్నింటినీ కరెక్ట్గానే చెప్తుంది. అరే డిసిప్లిన్ రా నాయన, నలుగురు ఉండాల్సిన కొంపలో హైజీనిక్గా ఉండండి అని చెప్పడం తప్ప, అవతల దృష్టిలో నువ్వు ఎంత సర్వెంట్ అనుకోకపోతే ఈవిడ చెప్పిన తర్వాత కూడా మేము అక్కడే ఉంచుతాము, అవసరమైతే దానికోసం నామినేట్ జాబ్స్ కూడా తీసుకొస్తామని చెప్పని అంటారా? ఎక్కడన్నా అర్థం ఉందా? ఇంత చెప్తున్నప్పటికీ కూడా తనుజ గారు వచ్చారు. సో తనుజ గారు వచ్చి ఇమీడియట్గా ఏదో మ్యాక్సిమం డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు, చేసి ఏయ్ అని చెప్పని అన్నారు. తప్పు, ఇక్కడే ఓవర్ యాక్షన్, ఇదే ఉండకూడదని చెప్పి ఇప్పటి వరకు నువ్వు కాపాడుకున్న ఆ సెల్ఫ్ ఏదైతే ఉందో, లేదంటే ఆ అమ్మాయికత్వం ఏదైతే ఉందో, ఇదంతా పీకినట్టే కదా. ఒక్కసారిగా అనగానే ఒక్కసారిగా నువ్వు అనేటప్పటికి పీకింది. ఎవరన్నా అయ్యి ఉంటే, ఇప్పుడు తెలివి రాదు కాబట్టి ఓకే, ఎవరన్నా అయ్యి ఉంటే ఇంకో ఎలా ఉండేది. ఒకవేళ సంజన గారు అక్కడ ఉంటే సంకలో పెట్టి నలిపేద్దాం తనుజ గారిని, ఆ రేంజ్లో ఉంటుంది ఎవరని తెలుసా. వెరీ చీప్, అసలు దరిద్రం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏం చేసుకున్న రెస్పెక్ట్ అంతా ఒక దాంతో పోయింది. వెయ్యవే అన్నట్టు చెప్పింది. ఏంది వేసేది, నేనంటే అలా ఊరుకుంటారు ఇమీడియట్గా, అది ఎంత పెద్ద ఉమెన్ కార్డు వాడతారు. వదిలేసాము ఇలాంటివి చెప్తే మళ్ళీ మెంటల్. సో ఇదే. సో నెక్స్ట్ నామినేట్ చేసింది ఎవరినంటే డీమన్ పవన్ గారిని. సో డీమన్ పవన్ గారు తప్పు ఉంది. డీమన్ పవన్ గారిని తీసుకొని వచ్చి సింపుల్గా ఆవిడ చెప్పింది,
మీరు ఏదైతే నామినేట్ చేశారో అందులో ఎక్కడ మీరు లేరు, ఓకేనా? మీరు లేనప్పటికీ తప్పు ఎవరితో మీకు బాగా తెలుసు, సంజన గారిది అన్న విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఒక సైడ్ తీసుకోవాలంటే ఎవరి సైడ్ తీసుకుంటారు? తప్పు చేసిన వాళ్ళ సైడ్ తీసుకుంటారా? మీ అందరికీ తెలుసు ఆ పర్సన్ వల్ల గొడవలు అవుతున్నాయి, ఆ పర్సన్ వల్ల నేను ఇబ్బంది ఫీల్ అవుతున్నాను, అండ్ ఆ పర్సన్కే ఈ సర్వెంట్ తాలూకు మిస్టేక్స్, ఈ షాంపూలు మర్చిపోవడం అనేది ఆ మిస్టేక్ని ఆవిడే స్టార్ట్ చేస్తుంది. మీ అందరికీ తెలిసినప్పుడు మీరు ఎవరి సైడ్ తీసుకోవాలి? అరే తప్పు చేసిన వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారు, ఎందుకు తప్పు చేసావు అని ప్రశ్నించిన వాళ్ళు నా సైడ్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగింది. నిజంగా సిగ్గుంటే అంతమందిలో ఎవడో ఒకటి వాయిస్ రైజ్ చేయాలి, ఎవడో మాట్లాడలేదు. వాళ్ళందరూ సేఫ్గా ఉండాలి అంతే. వాళ్ళందరూ దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటారు కదా, అలా సేఫ్గా ఆడటానికి కూర్చున్నారనమాట. అంతకు మించి ఏం లేదు. ఏది మైండ్ ఉన్న మనీష్ గారు, మైండ్ లేని మనీష్ గారు అండ్ గుండ్ అంకుల్ అయిన మన హరీష్ గారు ఎవడేం చేయలేదు. నెక్స్ట్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం మన హరీష్ గారు నామినేషన్. సో హరీష్ గారు వచ్చారు. ఫస్ట్ నామినేట్ చేసింది ఎవరినంటే భరణి గారు నామినేట్ చేశారు. చాలా మాట్లాడినారబ్బా, నువ్వు కపట నాటకందారివి, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి ఏదేదో చెప్పేశారు అనమాట. బేసిక్గా భరణి గారికి మండింది. ఎవడికి అలాగే రియాక్ట్ అవ్వాలి, ఏ అంటే ఆ గొడుగు పడితేనే పనులు అవుతాయి ఈ రోజుల్లో. సో భరణి గారిని ఇప్పటి వరకు చూడలేదు కదా, అరవటం కానీ ఇవన్నీ చూడలేదు కదా, అండ్ ఈయనేం వాంటెడ్గా అరిచేయలేదు. సో ఆయన ఆపుకున్నాడు. ఎవరైతే నిజంగా టార్గెట్ చేసి మ్యానిపులేట్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనమాట ఈరోజు. సో ఇప్పుడు ఆయన మాట్లాడారనమాట, నాటకం నాది కాదండి మీది, సింపతి నాది కాదండి మీది, భోజనం చేయకుండా ఉండమని ఎవడు చెప్పాడు? ఎవరి కోసం ఉంటమన్నారు? మా కోసం ఉంటున్నారా? మమ్మల్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి మీకోసం మీరు ఉంటున్నారు. అది సింపతి కార్డ్ అంటే, అది ఎమోషనల్ కార్డ్ అంటే, అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే, అది కపట నాటకం అంటే. భోజనం తినకుండా ఉండడం మీ నాటకం అయితే కనుక అది నా నాటకం అని చెప్పని అన్నారు. హరీష్ గారు కూడా పెద్దగా కేకలేసారు కానీ ప్రూవ్ చేసుకోలేకపోయారు. అయిపోయింది, అమ్మ సౌండ్ లాగిపోయినాయి. సంతోషం. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ గారిని నామినేట్ చేశారు హరీష్ గారు. ఇమ్మాన్యుయల్ గారిని నామినేట్ చేస్తూ ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అన్నారు. ఇది ఎగస్టాల్ ఉండకూడదు. ఈ ఎందుకు ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ? సరే నీ కోసం అన్నారు అనుకో. ఇమ్మాన్యుయల్ గారు చూడు ఎంత కరెక్ట్గా చెప్పారు. మీరేమనుకుంటున్నారంటారు? స్పాంటేనియస్గా ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెకండ్ అనేసారు అనమాట. మీకు ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అంటే మీకేమనిపిస్తుంది అన్నాడు ఇమ్మీడియట్గా. ఇలా ఉండాలి. ఆయన ఇద్దరు సమానమే అన్నారు. అయినా కానీ ఆయన ప్రూవ్ చేసుకోవడానికి చాలాసేపు వాదించారు హరీష్ గారు. సో కేకలేయటం, గోల్ చేయడం, ఇవన్నీ చేయడం లాంటివి చేశారు. అండ్ ఇమ్మాన్యుయల్ గారు కూడా ఏదైతే తను నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ పోర్ట్రేలు అంతా తీసుకొని కామెడీగా మెన్షన్ చేసుకుంటూ దవడ మీద కొట్టుకుంటూ సో ఏదేదో చేసుకుంటున్నారనమాట. బేసిక్గా బాడీ షేమింగ్ అనేది ఇతను చేశారు. వద్దు అన్న తర్వాత కూడా హరీష్ గారు చేయడం తప్పు, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. 100 రోజులు వాదించినా ఇదే తతంగం. నెక్స్ట్ శ్రీజ గారు వచ్చారు. శ్రీజ గారిని తీసుకొని వచ్చారు. సర్లే, మనసుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి మంచి కంటెస్టెంట్, ఇలాంటి బెస్ట్ కంటెస్టెంట్ ప్రియ గారు లాంటి వాళ్ళతో, మనీష్ గారు లాంటి వాళ్ళతో, ఇలాంటి కొంతమందితో తిరిగి అదే 6 నెలలు అయితే వాడు వీడవుతాడు వీడు వాడవుతారు అంటారు కదా, అలా ఈ శ్రీజ గారు కూడా పూర్తిగా మారిపోయారు అనమాట. భరణి గారు నామినేట్ చేస్తూ అన్నారు చూడండి, మాటలో చాలా నెగిటివ్ అవుతుంది శ్రీజ గారికి. గ్రాఫ్ ఇలా తగ్గిపోద్ది, ఇంకంతే అయిపోయింది. ఈ కామనర్స్ పరిస్థితులన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఎక్కడో ఉన్నారు, పేరుకి వార్నర్స్ అన్న ఒకే ఒక మాటకి వీళ్ళు ఎవరో ఎక్కడో లాడ్డమ్మ గుడిలాగా అక్కడెక్కడో కూర్చొని ఉన్నారు. అసలు వీళ్ళ ఆలోచన కానీ, వీళ్ళు తెలివితేటలు కానీ, వీళ్ళ రూబాబు కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ ఎక్కడో ఉన్నాయి, ఇక్కడెక్కడ కాదు. శ్రీజ గారు భరణి గారిని నామినేట్ చేస్తూ కొన్ని మాటలు అన్నారండి. ఫేక్ అన్నారు, బిగ్ మ్యానిపులేటర్ అని చెప్పని అన్నారు, బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పని అన్నారు, లయర్ అన్నారు, ఏందేందో అనేసింది. అసలు ఆవిడ చెప్పిన విధానం కానీ, మామూలుగా నా మనిషి గొంతు గట్టిగా ఉంటుంది కదా, సో చాలా గట్టిగా అరుస్తూ నువ్వు అది నువ్వు ఇది నువ్వు స్నేక్లు అంటాడు నువ్వు ఈగోయిస్ట్ ఏదేదో చెప్పుకుంటూ వచ్చేసింది. ఎగ్గ టాస్క్ జరుగుతుంటే ఎగ్గ టాస్క్ని మీరు అలా మార్చేశారు ఇలా మార్చేశారు అని చెప్పని అన్నారు. ఇంకా అదే ఎగ్గ టాస్క్ గురించి చెప్పి పాపం ఆయన ప్రతి ఒక్కరికి ఓపిక్గా చెప్పుకుంటూనే వచ్చాడు. అది నా చేతిలో లేనిది, మానవతా దృక్పథంతో నేను ఏదో హెల్పింగ్ నేచర్ కోసం చేశాను, అసలు పట్టించుకోరన్న విషయాన్ని మీరు ఎంత పట్టించుకుంటారన్న విషయం నాకు తెలీదు, బట్ స్టిల్ సారీ చెప్తున్నాను అని చెప్పని అన్నాడు. అంత చెప్తున్నా కూడా మళ్ళీ శ్రీజ గారు కూడా సేఫ్ గేమ్ అంటే నాకు నచ్చలేదంటే, సో ఈరోజు కూడా శ్రీజ గారు కూడా ఫేక్ నామినేషన్. నెక్స్ట్ హరీష్ గారిని నామినేట్ చేశారు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆవిడ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ ఏంటి? నేను టాస్క్ ఆడేటప్పుడు నేను గెలవకూడదు, నేను గెలిచినందుకు నేను గెలిచి ఆ అమ్మాయి అనవసరంగా గెలిచింది, ఆ అమ్మాయి అనవసరంగా గెలిచింది అని చెప్పని 1కి 10 సార్లు గింజుకుపోయారు. అంత అవసరం ఏం లేదే. నేను ఆడింది సంజన గారి కోసం అయినప్పటికీ కూడా నా అంతటి నేను సంజన గారి కోసం వెళ్తానని నేను చెప్పలేదు. వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి నేను ఆడాను, నా గేమ్ నేను ఆడాను, నేను కరెక్ట్గా ఆడాను కాబట్టి ఆవిడ గెలిచింది అంతే అని చెప్పని అన్నారు. వెంటనే హరీష్ గారు కూడా ఒక మాట అన్నారు, నీకు కూడా ఒకటి ఉంటుంది, లైక్ ఆల్రెడీ ఆవిడ హౌస్లో ఇంత పెద్ద పెంట పెట్టింది కదా, ఇంత పెంట పెట్టిన మనిషిని మేము ఎలా చేయాలనుకుంటున్నాం, అట్లీస్ట్ నీకన్నా తెలియాలి కదా అని చెప్పని అన్నారు. తెలియాల్సిన అవసరం ఏముంది? అప్పటి వరకు ఆవిడ కంటెస్టెంట్ ఏమో కానీ ఆ నిమిషం ఆవిడ ఎంచుకున్న ఒక ఏంటది అసలు అనమాట ఆ గేమర్. సో ఆవిడ వెళ్ళి ఆవిడ తరపున గేమ్ ఆడుతుంది. అండ్ శ్రీజ కూడా క్లియర్గా చెప్పేసింది, నేను ఎవరి కోసమో ఆడట్లేదు, నేను నా కోసం నాకు టాస్క్ వస్తే నేను దాన్ని ఆడాను అంతే, కరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నాను, న్యాయంగా ఆడాను, నిజాయితీగా గెలిచానని చెప్పని అన్నారు. వెంటనే హరీష్ గారు కూడా అన్నారనమాట, మాలో మేము కొట్టేసుకోవడం వల్ల నీది తీయలేకపోయాం కాబట్టి, లేకపోతే నీది కాదు నాది, నాది కాకపోతే నీది అన్న ఆలోచన లేకపోతే ఫస్టే దిగిపోయే వాళ్ళు అని చెప్పని అన్నారు. సో ఆవిడ అదే ఒప్పుకుంది. సో ఒక టైప్ ఆఫ్ వెళ్తుంది ఇతను మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది,
నేను వెళ్ళిపోతాను, నేను ఉండిపోతా అని చెప్పాను. అంటే ఎవరు ఉండమన్నారండి మిమ్మల్ని? వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అని చెప్పాను అంది శ్రీజ. కరెక్ట్గానే అడిగింది. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మాకు తలకాయ పట్టు భోజనం చేయకుండా అలా ఇలా తూలి ఉండటం, నన్ను ఎవడో దేకట్లేదు అనుకోవడం, దిగితేనేమో నన్ను ఎందుకు దిగుతారు అనుకోవడం, భోజనం తినండి అని అడిగితే తప్పు, భోజనం పెట్టకపోతే తప్పు, పోనీ కనీసం తినండి అని చెప్పి దగ్గర తీసుకొచ్చిన తప్పే, భోజనం అని పదం ఎత్తితే తప్పు. ఒక అబద్ధం వేయకూడదు, ఒక మాట మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. సో బిగ్ బాస్ ప్లేస్లో కూడా పక్కన పెట్టేసి మిమ్మల్ని తీసుకెళ్ళి బిగ్ బాస్లో పెడితే అప్పుడు ఉంటారనమాట. ప్రతిసారి కూడా టూ మచ్ స్ట్రిక్ట్గా ఉన్నా సరే కొన్నిసార్లు పనులు అవ్వవు. ఇప్పుడు ఇతను ప్రతి పిన్ డీటెయిల్ని పట్టుకుని ఇంత గట్టిగా ఉంటున్నాడు కదా, రానున్న రోజుల్లో ఇతను కూడా జనాలు అలాగే చూస్తారు. అప్పుడు అన్ని పద్ధతి మాటలు చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేసామని చెప్పని అంటారు. తీసుకుంటారా? తీసుకోలేరు కదా. శ్రీజ గారు కరెక్టే, ఒక పాయింట్లో మాత్రమే హరీష్ గారు కరెక్ట్. బట్ మోస్ట్లీ శ్రీజ గారిదే కరెక్ట్. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ గారు పాయింట్ కూడా తీసుకుని వచ్చి చెప్పారనమాట. అతను బాడీ షేమింగ్ చేయొద్దు అంటే నేను ఇమిటేషన్ చేస్తాను, ఇమిటేషన్కి దీనికి తేడా తెలియని ఇమ్మెచ్యూర్ క్యాండిడేట్లతో నేను ఉండను, దప్పూసే అని చెప్పని వచ్చి కోప్పడిపోతున్నాడు. ఎందుకు? సో అది అవతరాడు ఇమ్మెచ్యూర్ అనుకో, నీ మెచ్యూరిటీ ఏమైపోయింది? ఇమ్మెచ్యూర్ పర్సన్స్ని కూడా మెచ్యూర్గా డీల్ చేయడమే కదా మెచ్యూర్ పర్సన్స్ యొక్క లక్షణం. అదే కదా నువ్వు చేయాలి. నేను ఇమ్మెచ్యూరిటీలతో ఉండను, నేను మీలాంటి వాళ్ళతో ఉండను అనేటప్పటికి మొత్తం అందరం ఏదడిపోయారు. మాలాంటి వాళ్ళు అంటే ఏంటి, మేమంటే ఏంటి, మీకు చేసుకోవడం తెలియదా, ఒకటి వస్తే తీసుకోవడం తెలియదా అని చెప్పారంటే నేను ఇలాంటి వాళ్ళతో ఉండదలుచుకోలేదు, నాకు బయట ప్రపంచం ముఖ్యం, బయట నాకంటూ ప్రపంచం ఉంది, నాకంటూ కుటుంబం ఉందంటే మాకు ఉన్నారని వీళ్ళు అంటారు. నేను వాళ్ళని కాపాడుకోలేను, నేను మీలాంటి వాళ్ళతో ఉండలేను, నేను బయటకు వెళ్తానని చెప్పండి. వెళ్ళిపో మరి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పాను. ఇతను మాట్లాడితే నీకు దమ్ముంటేరా, మీకు దమ్ముంటే మీరు మధ్యలోకి వచ్చి మాట్లాడండి, మీకు దమ్ముంటే నన్ను పంపించండి, మీకు దమ్ముంటే ఎందుకు అన్నిసార్లు దమ్ముంటే అనక్కర్లేదు. ఆవిడ పేరే దమ్ము శ్రీజ, ఆవిడ పేరులోనే దమ్ముంది. ఆ దమ్ముని తీసుకుని దుమ్ము మొక్కను కొట్టుకుని వెళ్ళిపోండి నెక్స్ట్ వీక్ బయటికి. ఎందుకు వచ్చిన తలకాయ పట్టి మాట అంటే ఇంట్రెస్టింగ్ ఉండి సావాలి అంతే తప్ప ఇలాంటి పెంట కింద ఉండకూడదు. అట్లీస్ట్ ఆ పెంటనే ఎంటర్టైనింగ్ ఉంటుందంటే అబ్బే లేదు, అది కూడా వన్ సైడే. ఆ పెంట కూడా మీకు నచ్చినట్టే జరగాలి. సో నామినేషన్స్ అనేది ఇలా జరిగాయి. మళ్ళీ ఎంత వచ్చిందో. సో నామినేషన్స్ ఎంతవరకు అయ్యాయండి. సో ఇమీడియట్గా బిగ్ బాస్ వచ్చి ఎవరెవరు నామినేట్ అయ్యారో వాళ్ళని నామినేట్ చేస్తూ వాళ్ళ పేర్లు చెప్పారు. హరీష్ గారు, భరణి గారు, ఫ్లోరా గారు, మనీష్ గారు, ప్రియా గారు అండ్ పవన్ గారు. సో వీళ్ళు నామినేట్ అయ్యారనమాట. సో వెంటనే బిగ్ బాస్ కూడా సంజన గారిని పిలిచి క్యాప్టెన్ అయినందున మీరు ఒకరిని నేరుగా నామినేట్ చేయండి అంటే సుమన్ శెట్టి గారు నామినేట్ చేసిందండి. బిగ్ బాస్ క్యాండిడేట్ ఈ మనిషి అసలు అర్థం కాదు, అసలు చెప్తేనే మెంటలు వచ్చేద్ది, అసలు అంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంది ఈరోజు. సుమన్ శెట్టి గారిని పిలిచి మీరు నవ్వరు, నేను బాధలో ఉన్నప్పుడు మీరు నవ్వారంటే నువ్వు 24 గంటలు చేసే పనే అది. బేసిక్గా సంజన గారు 24 గంటలు చేసే పని అది. అవతల బాధలో ఉంటే అమ్మయ్య అనుకుని అదో సైకోటిక్ ఆనందం అనమాట. ఒక గుడ్డు కోసం కొంపంతా కొట్టుకు వస్తుంటే ఒక సైడ్లో కూర్చొని ఒక గుడ్డే కదా అని చెప్పని అన్నారు. అలాంటి క్యాండిడేట్లు ఇతని గురించి మాట్లాడుతున్నారు. ఇతను కోపం వచ్చింది, చాలా హర్ట్ అయ్యాడు. అయినా సరే వచ్చి నేను రాయించుకుంటాను, సర్లే మేడం రాయండి అని చెప్పని కోపంగా ఉంటే ఈవిడ ఆలోచించి అలా చూసి వద్దు ఒక నిమిషం పేషెన్స్గా నుంచి ఉంటే ఎవడుంటాడో. బిగ్ బాస్ హౌస్ ఇది నీ కొంప కాదు, నీ కొంపలో డీల్ చేసినట్టు ఇక్కడ డీల్ చేస్తానంటే దొబ్బది ఇక్కడ. సో అతను అదే చేశాడు. నేను ఉండను అలాగా, రాయించుకునేవాడిని నేను ముందు వస్తున్నాను, రాసేదాన్ని నువ్వు ముందురా, అంతే తప్ప నేను అక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఒక నిమిషం చూసి నేనేమో నీ కింద బానిసని ఏంటన్నట్టు మాట్లాడారు. లిటరల్లీ ఆవిడ అలాగే ట్రీట్ చేశారు. ఇలా అయితే నేను రాయను, నా దగ్గరకు వచ్చో ఓపిక్గా ఉండు మాట్లాడుకుంటూ ఉంటే నువ్వేం టీచర్వా, ప్రిన్సిపల్ లేకపోతే వచ్చి ఎవరు నువ్వు అసలు ఇంట్రెస్టింగ్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని సెన్సిటివ్ పీపుల్ని టచ్ చేస్తామంటే మనకే బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. అది ఎలా అనేది ఆవిడ నెక్స్ట్ వీక్ చూస్తుంది. అంటే ఇలాంటి అప్పట్లోపు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే ఇలానే ఉంటే ఖచ్చితంగా పీకుతారనమాట, ఫర్ షూర్ పీకుతారు. సో సంజన గారు ఇంకా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు, ఆయన కూడా నామినేట్ చేయించుకున్నారు. సో ఇప్పుడు నామినేషన్స్లో ఆయన కూడా ఉన్నారు. నిజంగా కరెక్ట్గా చూసి ఎపిసోడ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుని మేమేదో చెప్పేస్తున్నామని మా ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకుండా కరెక్ట్గా ఆలోచించి నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి మాత్రం దయచేసి ఓటేయండి. మన చేతిలో ఉన్నది ఏకంగా అది ఒక్కటే. సో దయచేసి చేసుకోండి. అట్లీస్ట్ ఎలాగ మనం రియల్ ఎలక్షన్స్లో వచ్చే వాటికైనా కానీ కొద్ది గొప్ప డబ్బు కమ్ముడిపోతాం, కానీ అట్లీస్ట్ ఎక్కడైనా కానీ మైండ్ వాడి మనసు వాడి నిజంగా ఒక టీవీ షోలో సామాన్యుల్లో ఎవరు కరెక్ట్గా ఉన్నారనేది ఎంచుకుని కరెక్ట్గా ఓటేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజు కొద్దిగా లెంత్ ఎక్కువైనట్టు ఉంది, క్షమించండి. అండ్ మాటలు ఏదైనా తుల్లుంటే దయచేసి క్షమించండి. బట్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇంకంతే. సో మనం చూసాం కదా, ఏదైతే చూసామో దాన్ని కరెక్ట్గా మీకు చెప్పడానికే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీద అండ్ నామినేషన్స్లో కూడా మీకు ఏదైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.